హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే కంటిన్యూగా షార్ట్స్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కదా. ఆల్ ఆఫ్ సడన్గా హాస్పిటల్ అయితే చేంజ్ చేయాల్సి వచ్చింది డెలివరీ టైంకి అని. ఎంత మంచి హాస్పిటల్ అయినా, ఎంత మంచి డాక్టర్స్ అయినా ఫస్ట్ నుంచి మనం చూపించుకునే డాక్టర్తో ఉండే ర్యాపో సడన్గా చేంజ్ అయిన తర్వాత వెళ్ళే చెకప్స్కి కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది. సో ఇంకా నేను రెగ్యులర్గా చెకప్ చేయించుకునే హాస్పిటల్లో అయితే కొన్ని ఫెసిలిటీస్ అయితే లేవంట. సో దానివల్ల మా డాక్టర్ అయితే రికమెండ్ చేశారు వేరే హాస్పిటల్కి డెలివరీకి. సో రికమెండ్ చేశారంటే మన సేఫ్ సైడ్ కోసమే కదా. సో ఇంక ఇప్పుడైతే న్యూ హాస్పిటల్కి అయితే చెకప్కి అయితే వెళ్ళేసి వచ్చాను. సో ఫస్ట్ నుంచి ఇక్కడే చూపించుకున్న బాగుండేది అనిపించింది నాకైతే సెకండ్ హాస్పిటల్లో. ఇంకా మీలో ఎవరికైనా ఇలా జరిగిందా? ఫస్ట్ నుంచి ఒకళ్ళ దగ్గర చూపించుకొని లాస్ట్ డెలివరీ టైంకి వేరే హాస్పిటల్కి మూవ్ అవ్వడం. సో నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది. బట్ పర్లేదు, కొత్తగా జాయిన్ అయిన హాస్పిటల్ అయితే ఇంకా చాలా బాగుందన్నమాట. అసలు ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చింది ఏంటి అనేది నేను ఎప్పుడైనా ఒక లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా చెకప్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత డాక్టర్ అయితే చెప్పారనమాట, ఎట్ ఎనీ టైం డెలివరీ అవ్వచ్చు, హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీగా పెట్టుకోండి అని. ఇంకా నేను బుడ్డదాని టైంలో కూడా ఏ ప్రీ ప్లానెడ్గా బ్యాగ్ అయితే సర్దుకోలేదనమాట. ఇంకా ఆ టైంలో మా అత్తయ్య అమ్మ ఉన్నారు కాబట్టి వాళ్ళే మొత్తం ఏం కావాలో థింగ్స్ ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చారు హాస్పిటల్కి. అండ్ ఇంక ఇక్కడ అందరూ అనుకున్నట్టు నేనేమో హాస్పిటల్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకోవట్లేదు అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను, ఒక 5 days ఉండి రావాలి అనేసి అన్నారు. అందుకనేసి ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి చెకప్ తర్వాత ఇంటికి వచ్చాక బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మా సైడ్ అయితే ఉగాది టైంలో అత్తగారి ఇంట్లో ఉండకూడదు, ఉగాది కోటరికం తీసుకొని వస్తేనే అత్తగారి ఇంట్లో ఉండాలి అంట. సో ఇంకా అత్తయ్య ఉన్నారు కాబట్టి అత్తయ్య నేను ఒకటే ఇంట్లో ఉండకూడదు అన్నారు. అందుకనేసి ఒక 5 days అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంకా నాకైతే ఇవేం ఆచారాలో బాబోయ్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నేను డెలివరీకి రెడీగా ఉన్నాను, దట్టు హాస్పిటల్ ఏమో మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక సడన్గా అక్కడ పెయిన్స్ వస్తే ఏం చేయాలని కొంచెం టెన్షన్గానే ఉంది. ఇంకా మా ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఒక 2 hours జర్నీ ఉంటుందన్నమాట. ఇంకేం చేస్తాం, పెయిన్స్ వస్తే ఇంకా అప్పటికప్పుడు ఆటో బుక్ చేసుకోనో క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేద్దాంలే అనుకొని ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా 2 weeks బ్యాకే వెళ్ళాలన్నమాట. సో ఇంక ఈ 2 weeksలో ఆ హాస్పిటల్ అని ఈ హాస్పిటల్ అని తిరగడమే సరిపోయింది. సో ఎందుకులే ఈ టెన్షన్లో అటు ఇటు తిరగడం అనేసి ఇంక మొత్తం చెకప్ అంతా కంప్లీట్ అయిపోయి అంతా ఓకే ఫైన్ అన్న తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంక ఇక్కడైతే మా బుడ్డది మొత్తం ప్యాక్ చేసుకున్న తర్వాత మా అత్తయ్య దగ్గరికి రమ్మన్నా కానీ వెళ్ళట్లేదు. ఎందుకంటే మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం దాన్ని వదిలిపెట్టి అత్తయ్య దగ్గర అనేసి ఒకటే ఏడుస్తూ ఉంది. అంటే రెగ్యులర్గా మా బుడ్డదాన్ని అత్తయ్య దగ్గర వదిలిపెట్టి నేను చెకప్స్కి వెళ్ళడమో లేకపోతే బయటకు వెళ్ళడం అలా చేస్తూ ఉంటా కదా. సో ఇప్పుడు అదే చేస్తున్నాను అనుకొని భయపడిపోయింది అనమాట. అందుకని అస్సలు వెళ్ళట్లేదు అత్తయ్య దగ్గరికి వెళ్ళమన్నా కానీ. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక 2 hours డిస్టెన్సే అయినా కానీ నేనైతే వెళ్ళక చాలా మంత్స్ అయిపోతుంది. అప్పుడెప్పుడో 5th monthలో వెళ్ళి నిద్ర చేయాలంటే నిద్ర చేసేసి వచ్చాను అనమాట. దాని తర్వాత అస్సలు కుదరలేదు వెళ్ళడానికి కూడా. ఇంకా మా అత్త ఏమో 1 day సరిపోతుంది కదా, ఉగాది ఒక్కరోజు వెళ్తే సరిపోతుంది కదా, ఈ 5 days ఎందుకు అని అంటూ ఉన్నారనమాట. బట్ ఎందుకంటే ఇంకా వెళ్తున్నాను కదా, ఒక 5 days అని ఉండొద్దాంలే అనేసి ఇంకా 5 days ముందే స్టార్ట్ అయిపోయాను. ఇంక ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి నాకైతే తిరుగుతున్నట్టే అనిపించింది అనమాట. మార్నింగే చెకప్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ ఇలా స్టార్ట్ అయిపోయాము. సో ఇంక డే అంతా తిరుగుతున్న ఫీలింగే వచ్చింది నాకు. ఇంకా మా బుడ్డదానికి ఆటో ఎక్కిందాక కూడా రియలైజ్ కాలేదనమాట నేను కూడా వెళ్తున్నా అనేసి. ఇంకా ఆటో ఎక్కాక తన సంతోషం చూడాలి, హమ్మయ్య ఆటో ఎక్కిచ్చారు నన్ను కూడా అని. ఇంకా మా బుడ్డదైతే మంచిగా మేము హాస్పిటల్‌కి వెళ్ళొచ్చేంతవరకు నిద్రపోయింది కాబట్టి అస్సలు నిద్రపోలేదనమాట ఆటోలో. నార్మల్‌గా అయితే ఆటో ఎక్కగానే నిద్రపోయేది. ప్రశాంతంగా ఇంటికొచ్చిన వరకు నిద్రలోనే ఉండేదనమాట. ఈరోజైతే ఫుల్ గోల చేసింది ఆటోలో. ఇంకా మేమున్న ఏరియా గురించి చెప్పాల్సిందేనమాట. ఈ లేక్ షోర్ మాల్ వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ అయితుందంటే అంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ట్రాఫిక్ జామ్ అవుతుందిలే అనేసి మేమైతే ముందుగానే స్టార్ట్ అయిపోయాము. ఎంత ముందుగా స్టార్ట్ అయినా ఆల్మోస్ట్ 2.5 hours అయితే పట్టింది మాకు. ఇంకా ఈ 2.5 hours అయితే మా బుడ్డది నాకు, మా అమ్మకైతే చుక్కలు చూపించిందనమాట. అస్సలు కూర్చోలేదు ఆటోలో, నిల్చుంటా అంటది, దిగుతా అంటది, అంత గోల చేసింది అసలు. ఇంకా 5:30 వరకల్లా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా మా అమ్మ ఇంటికి వచ్చాక మొత్తం చెక్ చేస్తుంది. ఎందుకంటే మా అమ్మ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంట్లో పెయింటింగ్స్ అవి వేయించారంట. సో ఇంకా అన్ని ఎట్లా వేసారా ఏంటా, ఇల్లంతా పెయింటింగ్ స్మెల్ వస్తుందని చూస్తూ ఉంది. అంటే యూజువల్లీ పెయింటింగ్స్ వేసిన తర్వాత కొంచెం ఓపెన్గా పెడితే బెటర్ కదా హౌస్ అనేది. సో ఇంకా మా నాన్న తెలియక మొత్తం క్లోజ్ చేసి బయటికి వెళ్ళాడు. సో ఇంకా అదే స్మెల్ వస్తుంది ఇల్లంతా అనేసి మొత్తం ఓపెన్ చేసి పెట్టేశాము. ఇంక ఇక్కడికి వస్తే చాలు మా బుడ్డదని హంగామా మామూలుగా ఉండదు. ఎందుకంటే అక్కడ ఉంటే మేము పైననే ఉంటాం, ఎప్పుడు కిందికి వెళ్దామని గోల చేస్తూ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇక్కడంటే కిందనే కాబట్టి మంచిగా తిరగొచ్చు అని తన హ్యాపీనెస్ అనమాట. ఇంకా అసలు ఇంట్లోనే ఉండట్లేదు, ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉందనమాట. తన వెనక ఇంకా మనం కూడా తిరగాలి ఒక పర్సన్ ఎప్పుడు. ఇంకా మేము ఇంటికి వచ్చే వరకు మా నాన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు అనమాట. ఇంకా మా బుడ్డదైతే మంచిగా వాళ్ళ తాతతోటి కొంతసేపు ఆడుకుంది. ఇంతకీ ఈ ఉగాది కోటరికాల గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటే కామెంట్ చేయండి. యూజువల్గా పెళ్ళైన తర్వాత ఉగాది కోటరికం అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో అవి తీసుకొని అత్తగారింటికి వెళ్తారనమాట. యూజువల్లీ అందరికీ కుదరదు, ఎవరికో కొంతమందికి కుదురుతుంది పెళ్ళైన కొత్తలోనే ఉగాది కోటరికం కూడా కంప్లీట్ చేయడానికి. నాకైతే కుదరలేదు. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది కానీ ఇంతవరకు ఉగాది కోటరికం తీసుకెళ్ళడానికి కుదరలేదు. సో ఇంక అప్పటి వరకు నేనైతే ఉగాది టైంలో అమ్మ వాళ్ళ ఇంట్లోనే నిద్ర చేయాలి.
ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికొస్తే బయట తిరగడానికి మస్తు ప్లేస్ ఉంటది. ఎందుకంటే బయట అసలు చాలా ఓపెన్ ప్లేస్ ఉంటది. ఎవ్వరు ఉండరు కాబట్టి మంచిగా ప్రశాంతంగా బయట వాకింగ్ చేసుకోవచ్చు. ఇంగిక్కడ చూసారు గదా! మా రోడ్ ఎంత ఖాళీగా ఉందో. ఇంకా బుడ్డదానికైతే ఇదే నాదే ప్రపంచం అన్నట్టు మొత్తం తిరిగేస్తుందనమాట. సో, ఇంకెవ్వరు ఎక్కువ జనాలు ఉండరు కాబట్టి మనకు గూడా అంత భయం అనిపించదు. ఒకవేళ తిరుగుతున్నా గానీ కొంతసేపు వదిలేయాలనిపిచ్చిద్ది. సో, అంతే వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.